రథసప్తమి ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రథసప్తమి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్గల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించినందువలన ఏర్పాట్లు ఘనంగా ఉండాలన్నారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై బుధవారం జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కె మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి పరిశీలించి చర్చించారు. వేడుకలకు వచ్చే భక్తులకు తాగునీరు, శానిటేషన్, క్యూ లైన్లు, ప్రసాదాలు పంపిణీ, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలు తదితర అంశాలపై సంబంధిత జిల్లా అధికారులకు సూచనలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి అని దేవాదాయ శాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. దేవస్థానం పరిసరాలను పరిశీలించి చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు సాయి ప్రత్యూష, రమణమూర్తి, వెంకటేష్, ఉప కలెక్టర్ పద్మావతి, డిఎస్పీ వివేకానంద, ఈఓవై భద్రాజీ, ఆర్ఎన్బిఎన్ ఈ జాన్, సుధాకర్ తదితరులు, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణ, దేవాదాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మధ్యన లోకేష్ చూడరా రెండు బల్లలు కేసు కదా అవునండి దేవుడు నీవు లేకపోతే రేపు ఇవాళ తేలి పెట్టడం ఐదో తేదీకి ఇవ్వడము రేపు ఇచ్చేసి ఆ చేతులు వచ్చి మా చేతులు మాత్రం ఆపు చెప్పాలి.